దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెడితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టేటప్పుడు మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టకూడదు. అలా మధ్య వేలు ఉంగరపు వేలు ఈ రెండు వేలతో ఎదుటి వాళ్ళకు బొట్టు పెడితే, మధ్య వేలుతో బొట్టు పెట్టినా ఉంగరపు వేలుతో ఎదుటి వాళ్ళకు బొట్టు పెట్టినా వాళ్ళ కర్మ ఫలితాలు మనకు వస్తాయని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి అలా ఎప్పుడు బొట్టు పెట్టకూడదు. అలాగే ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్న వెంటనే ఒక ముహూర్త కాలం పాటు నిద్రపోకూడదు. కుంకుమ బొట్టు పెట్టుకున్నాక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు ఆగి ఆ తర్వాత నిద్రపోవాలి. బొట్టు పెట్టుకునేటప్పుడు పొరపాటున కుంకుమ కింద పడినట్లయితే దుర్గాదేవిని మనస్సులో స్మరించుకోవాలి. దుర్గాదేవిని మనసులో స్మరించుకుంటే పొరపాటున కుంకుమ కింద పడ్డా కూడా ఆ దోషం అనేటటువంటిది తొలగిపోతుంది. అలాగే ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ బొట్టు సరి చేసుకోవటానికి కొంత జలాన్ని వినియోగించాలి. నీళ్లు తీసుకొని దాంతో బొట్టు సరి చేసుకోవాలి. కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ